నేరేటివ్ క్రియేషన్ అంతా మనం కడుపు నిండా భోజనం చేస్తున్నాం అనుకో, అదేం భోజనం రా, అదే అమెరికాలో అయితే అద్భుతమైన భోజనం ఉండేది. నీది ఒక బతుకేనా, నీది ఒక తిండేనా, ఆ ఇల్లు ఏంటి, ఆ బట్టలు ఏంటి, అదేంటి అంటే మనం అప్పటిదాకా చాలా సంతృప్తిగా ఉంటాం. కడుపు నిండా తింటున్నాం, చక్కగా పెళ్ళాం బిడ్డలతో ఆడుకుంటున్నాం, అంతా తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్తో, ఇదే చాలా సంతృప్తి అనుకుంటాం. ఈ ముక్క ఒక బలిసినోడు అనగానే ఏంటి మన బతుకింత వేస్టా, అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుందా అనుకుంటాం. ఆడక్కడ మనల్ని ఎదవం చేయడానికి చేస్తున్నాడని మనం మర్చిపోతాం. ఇప్పుడు భారతదేశం మీద ఇట్లాంటి నేరేటివ్ బ్యాచ్ రంగంలోకి దిగింది. మొన్ననే అదేది సంతోషపు ఇండెక్స్లో మనం ఎక్కడో ఉన్నామని చెప్పి ఒకటి చెప్పుకొచ్చింది 124. మరి సంతోషం అంటే వాడి దృష్టిలో సంతోషం ఏంటో మన దృష్టిలో సంతోషం ఏంటో నాకు అర్థం కాదు. సరే, అమెరికాలో అందరూ సంతృప్తిగా ఉన్నారని, లేకపోతే విదేశాల్లో అందరూ సంతృప్తిగా ఉన్నారు ఆడు చెప్తే మనం నమ్మాలా? ఇప్పుడు ఇట్లాంటి రాబోయే రోజుల్లో రకరకాలు వస్తాయి. పేదరికపు ఇండెక్స్ వాస్తవంగా అయితే ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి లాంటి వాడే తేల్చి చెప్పింది పేదరికం తక్కువ అని. కానీ ఇప్పటికిక్కడ ఆకలితో అలమటిస్తున్నారు, బ్రతుకు లేనటువంటి పరిస్థితి ఉంది, లేదా మహిళల్లో ఈ ర్యాంకింగ్ తక్కువ ఉంది, పొల్యూషన్ నిన్న ఒకటి వచ్చింది కదా, పొల్యూషన్లో బాగా దుర్మార్గంగా ఉంది. ఇట్లాంటి ర్యాంకులతో అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి కొన్ని దగుల్బాజీ ఎన్జిఓ సంస్థలతో, ఈ సంస్థలు భారతదేశ వ్యతిరేకపు భావజాలపు ఉన్నటువంటి సంస్థలు, సోరోస్ ఫండింగ్తో నడిచేటువంటి సంస్థలతో సర్వేలు చేయించి వాళ్ళ ద్వారా ఇచ్చిన సర్వేలనే ప్రామాణికంగా తీసుకుని భారత్ని దొంగల్ని చేయడానికి, తద్వారా మోడీని తప్పు అని చూపించడానికి, తటస్థుల ఓట్లను ప్రభావితం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం ప్రారంభమైంది. ఇక పెరిగి ముదిరి పాకాన పడుతుంది.